పికప్ లొకేషన్‌కి వచ్చాక కాల్ లిఫ్ట్ చేయకపోతే చిరాకొస్తది. రైడ్ ఉన్నట్టా? లేనట్టా? You have called is speaking to someone else. You can wait or call again later. పికప్ లొకేషన్‌కి రాగానే కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడి నుంచి నేను ఇప్పుడు వెళ్తుంది నాగోల్. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ట్రిప్ క్లోజ్ చేస్తాం. 332 రూపీస్ చూపిస్తుంది. చాలా తక్కువైతే ఫేర్ అయితే వచ్చింది. 319 రూపీస్ చూపించింది. ట్రిప్ అనేది క్లోజ్ చేసిన. సక్సెస్‌ఫుల్‌గా ర్యాపిడోలో సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసాం. బోయినపల్లి నుంచి నాగోల్ అయితే వచ్చేసాం. అక్కడి నుంచి ఇక్కడికి 19 కిలోమీటర్స్ చూపించింది. 19 కిలోమీటర్‌కి 312 రూపీస్ ఏమో వచ్చింది. సారీ 332 రూపీస్ బిల్ అయితే వచ్చింది. కమిషన్ ఏమీ కట్ అవ్వలేదు. మొత్తం అమౌంట్ మనకే వచ్చింది. అంటే ఒకసారి కౌంటింగ్ చేద్దాం. 19 కిలోమీటర్‌కి 330 ఇచ్చారు. పర్ కిలోమీటర్‌కి ఎంత ఇస్తున్నారు అనేది. అంటే పర్ కిలోమీటర్‌కి 17 రూపీస్ అయితే ఇచ్చారు. సమ్ టైమ్స్ 15-16 రూపీస్ కూడా ఇస్తూ ఉంటారు. సర్జ్ ఉంటే 22 రూపీస్ కూడా వస్తూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మనం ఏ ఏరియాలో ఉన్నాం, ఆ ఏరియాలో ఎంతమంది కెప్టెన్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనే దాన్ని బట్టి మనకైతే ఈ సర్జ్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నుంచి ఏదైనా మంచి ఆర్డర్ పడితే నేను మీకు చూపించేస్తాను. ఆ ట్రిప్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నాగోల్ నుంచి ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మణికొండకి. సో అమౌంట్ ఎంత ఉందో చూడలే కానీ పికప్ నుంచి డ్రాప్ లొకేషన్ కి అరౌండ్ 30 కిలోమీటర్ ఏమో చూపించింది. 65-40 ఓకే సార్. ట్రిప్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నాను. దిల్సుఖ్నగర్, మలక్పేట్, చార్మినార్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను ఈ డ్రాప్ అయితే కంప్లీట్ చేస్తాను. ఇంతకుముందు ఈ వ్యాగనర్‌లో కొన్ని కాన్స్ ఉన్నాయని చెప్పాను కదా! వాటి గురించి అయితే చెప్పేస్తాను. ఈ వెహికల్‌లో కాన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియర్ ఏసీ, అలాగే వెహికల్ సస్పెన్షన్ కూడా ఒక్కొక్కసారి మనకి హార్డ్ అనిపిస్తూ ఉంటుంది. చిన్న గుంతెక్కినా మనకైతే ఆ ఫీల్ తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ వెహికల్‌ని హైవే మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు బాడీ కూడా రోల్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న కాన్సే. మెయిన్ కాన్ ఏంటి అంటే ఈ వెహికల్ మనకి బాడీ అనేది హెవీ స్ట్రాంగ్ అయితే ఉండదు. దీని రేటింగ్ అని టెస్ట్ చేస్తే బిలో 2 కూడా వస్తుందో లేదో చెప్పలేము. మరి నువ్వెందుకు తీసుకున్నావు భయ్యా అని చెప్పి నన్ను అడగొచ్చు. కానీ టాక్సీ పర్పస్‌లో చెప్పాను కదా! ఈ చిన్న చిన్న కాన్స్ పక్కన పెడితే టాక్సీ కోసం ఈ కార్ అయితే చూజ్ చేసుకోవచ్చు. మనకి హెవీ మైలేజ్ కావాలి. వచ్చిన ఎర్నింగ్స్ ఎక్కువగా మనకి మిగలాలి. అలా మిగలాలంటే పెట్రోల్‌కి ఎక్కువగా మనం ఖర్చు పెట్టకూడదు. ఈ వెహికల్‌లో నేను 1 ఫుల్ ట్యాంక్ సీఎన్‌జితో 170 నుంచి 200 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాను. అదే ఔటర్‌లో అయితే 270, 280 కిలోమీటర్లు అయితే ఈజీగా ట్రావెల్ చేస్తున్నాను. ఇక ఎర్నింగ్స్ విషయానికొస్తే 1 ఫుల్ ట్యాంక్ సీఎన్‌జితో లోకల్‌లో ట్రావెల్ చేస్తూ నేను 2300 నుంచి 3000 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేస్తున్నాను. ఈ వెహికల్‌లో మీరు యావరేజ్‌గా 2500 రూపీస్ వరకైతే ఎర్నింగ్ చేసుకోవచ్చు మంచిగా బిజినెస్ ఉంటే. మరి 1 ఫుల్ ట్యాంక్ సీఎన్‌జి కాస్ట్ ఎంత అని మీకైతే డౌట్ రావచ్చు. డిపెండ్స్ ఆన్ మన వెహికల్‌లో ఉన్న ప్రెషర్. ఒకవేళ ప్రెషర్ బాగా ఉందంటే 800 రూపాయల సీఎన్‌జి అయితే ఫిల్ అవుతుంది. సార్ 423 వచ్చింది సార్ అమౌంట్.